హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో సి అంటే ఏమిటి, హిస్టరీ ఆఫ్ సి, ఫీచర్స్ ఆఫ్ సి, అలాగే వేరియబుల్స్ అంటే ఏంది, డేటా టైప్స్ అంటే ఏందో మనం ఇవాళ తెలుసుకున్నాము. మరి వాట్ ఈస్ ద సి? ఆ సి అంటే ఏంటి? నేను సింపుల్గా ఇచ్చాను మీకు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ లాంగ్వేజెస్. బేసిక్గా మనకి చాలా కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్లో సి అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. మరి సెకండ్ పాయింట్, హిస్టరీ ఆఫ్ సి. వాస్తవంగా సిని ఎవరు కనుక్కున్నారు? డెనిస్ రిచీ కనుక్కున్నాడు. ఎప్పుడు? 1972లో. ఎక్కడ? యుఎస్ఏలోని AT&T బెల్ ల్యాబ్లో కనుక్కున్నారు. ఫ్రెండ్స్, మనకి సి కంటే ముందు చాలా లాంగ్వేజెస్ వచ్చినాయి. మనకి ఏ ఒక్క లాంగ్వేజ్ కూడా మనకి అంత బాగా పనిచేసేది కాదు. ఏదో ఒక, అంటే సి కంటే ముందు లాంగ్వేజెస్లో వచ్చిన లాంగ్వేజెస్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసేదానికోసంగా ఒక మంచి లాంగ్వేజ్ని కనుక్కోవాలి అనే ఉద్దేశంతో 1960లో అల్గాల్ 60. అల్గాల్ అంటే అబ్రివేషన్ ఏంది? అల్గారిథమిక్ లాంగ్వేజ్. అల్గాల్ అంటే అబ్రివేషన్ ఏంది? అల్గారిథమిక్ లాంగ్వేజ్. మరి 60 అని ఎందుకు పేరు పెట్టారంటే 1960లో కనుక్కున్నారు కాబట్టి దీనికి ఫుల్ పేరు అల్గాల్ 60 అని చెప్పి పేరు పెట్టారు. దీని తర్వాత వచ్చింది 1963లో సిపిఎల్ అంటే అబ్రివేషన్ ఏంటంటే కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని తర్వాత 1967లో BCPL వచ్చిందండి. ఇక్కడ బి అంటే బేసిక్ అని అర్థము, సిపిఎల్ అంటే కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని తర్వాత 1970లో బి లాంగ్వేజ్ వచ్చింది. దాని తర్వాత 1972లో సి లాంగ్వేజ్ని కనుక్కున్నారు. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత ఫీచర్స్ ఆఫ్ సి. మరి ఫీచర్స్ అంటే ఏంది? దీన్నే క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, వాస్తవంగా సిని ఎప్పుడు కనుక్కున్నారు? 1972లో కనుక్కున్నారు. వాస్తవంగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గర 40 సంవత్సరాలు దాటిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క లాంగ్వేజ్ కూడా మనకి నిలబడలేదండి. ఈవెన్ ఇప్పుడు ఈరోజున్న జావా కూడా ఈరోజు ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఓకేనా? మరి .NET ఉంది, చెప్పలేము, రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ ఫీల్డ్లో ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు ఉండదు, రేపు ఇంకోటి ఉంటుంది. కానీ సి అనేది ఇంకొక 50 సంవత్సరాలు పోయినా, లేదు 100 సంవత్సరాలు పోయినా దీన్ని వాల్యూ పడిపోకపోవచ్చు. అలాగే ఏంటండి దీని యొక్క గొప్పతనం ఏంటి? ఎస్, దీని యొక్క గొప్పతనం గురించి చెప్పేదే ఫీచర్స్ ఆఫ్ సి. ఓకేనా? ఈ ఫీచర్స్లో ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ఈజీ టు లర్న్ అండ్ టు రైట్ ప్రోగ్రామ్స్ ఇన్ సి. వాస్తవంగా సిని మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇందులో ప్రోగ్రామ్ రాయటం కూడా డెడ్ ఈజీ అండి. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ సి. వాస్తవంగా సిలో రాసిన ప్రోగ్రామ్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ ద పోర్టబుల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద సి అనేది పోర్టబుల్ లాంగ్వేజ్. అలా పోర్టబుల్ అంటే మీనింగ్ ఏంటి? పోర్టబుల్ అంటే మీనింగ్ ఏంటి? మనం చెప్తూ ఉంటాం బయట పోర్టబుల్ అంటే చిన్న పోర్టబుల్ టీవీ, పోర్టబుల్ ఏసీ, పోర్టబుల్ ఎయిర్ కూలర్, ఇలా పోర్టబుల్ మీన్ మూవబిలిటీ అండి. మూవబిలిటీ అంటే ఏదైనా ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ఈజీగా క్యారీ చేయగలిగితే దట్ ఈస్ ద పోర్టబుల్ అంటారండి. వాస్తవంగా సిలో పోర్టబిలిటీ అనేది ఎందుకు వచ్చిందంటే ద ప్రోగ్రామ్స్ రిటర్న్ ఇన్ సి ఫర్ వన్ కంప్యూటర్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఇంటూ ఎనీ నెంబర్ ఆఫ్ అదర్ కంప్యూటర్స్. వాస్తవంగా సి కంటే ముందు లాంగ్వేజెస్లో ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ని లేదా ఒక ప్రోగ్రామ్ని రాయాలంటే సి కంటే ముందు లాంగ్వేజెస్లో ఒక సిస్టమ్ కోసం అప్లికేషన్ని డెవలప్ చేయాల్సి వచ్చేది. ఓకేనా? అంటే ఒక సిస్టమ్ కోసం రాసిన ప్రోగ్రామ్ ఇంకో సిస్టంలో వర్క్ అయ్యేది కాదు. సిలో అలా కాదు. ఒక సిస్టమ్ కోసం రాసిన ప్రోగ్రామ్ని ఎన్ని సిస్టమ్స్లో అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మనము పోర్టబిలిటీ అంటారండి ఇక్కడ. ఓకేనా? దీని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఫోర్త్ పాయింట్ ఏం పెట్టాను ఇక్కడ, నేను మీకు స్టార్ పెట్టాను. మరి ఎందుకు స్టార్ పెట్టాను అంటే రియల్లీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చూడండి, ఇక్కడ సి అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే చూడండి, నేను ఇక్కడే చెప్పాను, హియర్
ప్రోగ్రామ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సబ్ ప్రోగ్రామ్స్. అందుకండి సిలోని ప్రతి లైన్ కూడా ఒక సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ సెట్. ఇప్పుడు వాట్ ఈస్ ద క్యారెక్టర్ సెట్? మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందేం నేర్చుకుంటాం? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం. హిందీ నేర్చుకోవాలంటే హిందీ ఆల్ఫాబెట్స్. మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నా కూడా ముందు ఆ లాంగ్వేజ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. ఈవెన్ సిలో కూడా మనం ఏం నేర్చుకోవాలి ముందు? ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం యూజ్ చేసే క్యారెక్టర్స్ని క్యారెక్టర్ సెట్ అంటారండి. ఈ క్యారెక్టర్ సెట్ నేను సి కోసమే కాదు, ఇది మామూలుగా చెప్పాలంటే సి ప్లస్ జావా .NET. ఇప్పుడు ఈవెన్ MS ఆఫీస్ నేర్చుకోవాలి అన్నా కూడా కంపల్సరీ ఈ క్యారెక్టర్ సెట్ గురించి మస్ట్ తెలుసుకోవాలి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ, ఇందులో చూడండి ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు అప్పర్ కేస్ లెటర్స్. జనరల్గా మీరు ఏమంటారంటే క్యాపిటల్ లెటర్స్ అంటారు లేదా బిగ్ లెటర్స్ అంటారు. మన కంప్యూటర్ భాషలో ఇది ఏమనాలి? అప్పర్ కేస్ లెటర్స్. చూడండి, ఏ నుంచి జెడ్ వరకు లోయర్ కేస్ లెటర్స్, 0 నుంచి 9 వరకు డిజిట్స్. ఇది కాకుండా అండర్స్కోర్. చూడండి ఇక్కడ జనరల్గా దీన్ని ఏమంటారు? ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారండి ఇంగ్లీష్లో. అదే తెలుగులోకి వస్తే ఆశ్చర్యాధికం అంటారు. బట్ కంప్యూటర్లో ఇక్కడ ఏమంటారు? నెగేషన్. అది దీని ఏమంటారు? @ చూస్తారు కదా, పర్సెంట్. 2 పదాలండి. ఇది మామూలుగా జనరల్గా ఏమంటారంటే అందరూ ఇది పర్సెంట్ అని ఒక పదంలో పిలుస్తారు. పర్సెంట్ సెంట్ అంటే ఇక్కడ 100 అని మీనింగు. పర్సెంట్ అంటే 2 పదాలు. ఇది పర్సెంట్ అంటే 100కి మీనింగ్ అని వస్తుందండి. దీని తర్వాత క్యారెట్. దీని ఏమంటారు? అందరు దీన్ని అండ్ అంటారండి. దీని పేరు యాంపర్సాండ్. దీని పేరు ఏం పేరు? ఆస్ట్రెస్క్. మరి వీటిని ఏమంటారు? అందరు బ్యాకెట్స్ అంటారు. వీటిని స్క్వేర్ బ్యాకెట్స్ అంటారు. వీటిని ఫ్లవర్ బ్యాకెట్స్ అంటారు. వాస్తవంగా మనకి వీటిని ఏమనాలి? పారాంథసిస్. ఏమంటారు? ఓపెన్ పారాంథసిస్, మెయిన్ క్లోజ్ పారాంథసిస్, లేదా లెఫ్ట్ పారాంథసిస్, లేదా రైట్ పారాంథసిస్. దీని ఏమంటారు? వీటిని అందరూ స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. వాస్తవంగా వీటిని మనం బ్రాకెట్స్ అనాలి. లెఫ్ట్ బ్రాకెట్, రైట్ బ్రాకెట్. వీటిని ఏమంటారు? అందరూ ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు. బట్ వాస్తవంగా వీటిని బ్రేసెస్ అనాలి. లెఫ్ట్ బ్రేసెస్, రైట్ బ్రేసెస్. మరి జనరల్గా బయట వాళ్ళకి మీరేం చెప్తారంటే వీటిని బ్రాకెట్స్ అని, వీటిని స్క్వేర్ బ్రాకెట్స్ అని, వీటిని ఫ్లవర్ బ్రాకెట్స్ అని బయట వాళ్ళకి చెప్పండి. అంతేగాని మనకి మాత్రం ఇవేంటి? వీటిని బ్రాకెట్స్ అంటారు, వీటిని పారాంథసిస్ అంటారు, వీటిని బ్రాకెట్స్ అంటారు, వీటిని బ్రేసెస్ అంటారండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటిది? /. దీన్ని స్లాష్ అంటారు. దీన్ని పైప్ లైన్ సింబల్ అంటారు. చూడండి ఇక్కడ మరి దీన్ని ఏమంటారు? సెమీకోలన్, సింగిల్ క్వాట్. జనరల్గా దీన్నే సింగిల్ ఇన్వర్టెడ్ కామా అంటారు. మనం సింగిల్ క్వాట్ అందాము. మరి దీన్ని ఏమంటారు? డబుల్ క్వాట్స్ అంటారు. అదే అవుట్ సైడ్ వచ్చేసి మనకి అందరూ జనరల్గా దీన్ని డబల్ ఇన్వర్టెడ్ కామా అంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం మీద మనకి 256 క్యారెక్టర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 256 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి దాని యొక్క ఓన్ ASCII అంటే అబ్రివేషన్ ఏంది? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ASCII అంటే అబ్రివేషన్ ఏందండి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. చూడండి ఇక్కడ ఇప్పుడు క్యాపిటల్ ఏ ASCII కోడ్ ఎంత? 65 అండి. మరి క్యాపిటల్ బికి చూడండి, నేను ఎక్సెల్లోకి పోతున్నాను మీకు. ఇప్పుడు ఈ ASCII కోడ్స్ ఎక్సెల్లో ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎక్సెల్లో మనకి కోడ్ అనే ఫార్ములా ఉంది. కోడ్ A1 అంటే ఇస్ ద నేమ్ ఆఫ్ ద సెల్. ఈ సెల్ పేరు ఇక్కడ ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే A1లో అంటే A1 అనే సెల్లో మీరు క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి ఈక్వల్ ASCII కోడ్ వస్తుంది. చూడండి, క్యాపిటల్ ఏ ఇచ్చాను, ఎంత వచ్చింది? 65 వచ్చిందా? చూడండి ఇక్కడ క్యాపిటల్ B ఏమొచ్చింది? 66. క్యాపిటల్ C 67. చూడండి ఇక్కడ అదే క్యాపిటల్ Z ఇస్తే 90. ఈ విధంగా చూడండి ఇక్కడ క్యాపిటల్ ఏ యొక్క ASCII కోడ్ ఎంత? 65. క్యాపిటల్ బికి 66. ఆ విధంగా క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ Z వరకు వచ్చేసి 65 నుంచి 90 వరకు ఉంటుందండి. చూడండి అదే స్మాల్ ఏకి ఎంత? స్మాల్ ఏకి 97. చూద్దామా, ఎక్సెల్లో పోదామా? చూడండి ఇక్కడ స్మాల్ ఏ చూడండి ఎంత వచ్చింది? 97. అదే స్మాల్ బికి 98. అదే స్మాల్ జెడ్కి 122. ఈ విధంగా స్మాల్ ఏ నుంచి, ఓకేనా, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు వచ్చేసి 97 నుంచి 122 వరకు ఉంటుందండి. ఇది కాకుండా 0 యొక్క ASCII కోడ్ ఎంత చూద్దామా? 0 ఎంత? 48. 1కి ఎంత? 49. చూడండి ఈ విధంగా. చూడండి ఇక్కడ 9కి ఎంత? 57. ఈ విధంగా 0 నుంచి 9 వరకు ASCII కోడ్ ఎంత అండి?
48 నుంచి 57 వరకు. మరి ఇదేంటిది ఇలా ఇచ్చాను నేను, దీన్ని నల్ క్యారెక్టర్ అంటారండి. మొత్తం మీద మనకి 256 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఈ 256 క్యారెక్టర్స్లో ఇట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్. దీని యొక్క ఆస్కీ కోడ్ ఎంత? 0. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ. ఓకే, మరి తెలుసుకున్నారు కదా ఆస్కీ కోడ్. ఓకే, మరి వాట్ ఈస్ ఆస్కీ కోడ్? మరి ఆస్కీ కోడ్ యొక్క యూజ్ ఏంటి? మరి ఈ ఆస్కీ కోడ్ యొక్క యూజ్ ఏంటి చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీద మనకి 4 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటివి? డెసిమల్ నంబర్ సిస్టమ్, హెక్సా డెసిమల్ నంబర్ సిస్టమ్, ఆక్టాల్ నంబర్ సిస్టమ్, ఓకేనా. మరి బైనరీ నంబర్ సిస్టమ్. మరి డెసిమల్లోకి వద్దామా? డెసిమల్లో మొత్తం మీద మనకి 10 సింబల్స్ వస్తాయండి. ఎన్ని వస్తాయి? 10 సింబల్స్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం మీద 10 సింబల్స్ వస్తాయండి. ఓకేనా. వీటిని ఏమంటారంటే డెసిమల్ డిజిట్స్ అంటారు. ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని తెలుగులో దశాంశమానం అంటారు. ఓకేనా. ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో వీటిని యూజ్ చేసుకునే మనం నెంబర్స్ని మనం ఫామ్ చేసుకుంటాం. ఇది మనం వాడే నెంబర్ సిస్టమ్ అండి. దీని తర్వాత హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. మరి హెక్సాడెసిమల్ ఏమొస్తాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ABCDEF. ఓకేనా. చూడండి, మొత్తం మీద ఈ హెక్సాడెసిమల్లో మొత్తం 16 డిజిట్స్ వస్తాయండి. వీటిని హెక్సాడెసిమల్ డిజిట్స్ అంటారు. దీని తర్వాత ఆక్టాల్ నెంబర్ సిస్టమ్. 0 and 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తము 8 సింబల్స్ వస్తాయి ఇక్కడ. వీటిని ఆక్టాల్ డిజిట్స్ అంటారు. దీని తర్వాత బైనరీ నెంబర్ సిస్టమ్. ఇక్కడ 2 డిజిట్స్ వస్తాయి. వీటిని బైనరీ డిజిట్స్ అంటారు. మొత్తం ఎన్ని ఉన్నాయి? బైనరీ డిజిట్స్ 2 ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ చూద్దామా? అంటే ఇది మనం వాడేది. ఇది డెసిమల్ నెంబర్ సిస్టంలో మరి 9 తర్వాత 10 బదులు ఇంకేమైనా సింబల్ వస్తుందా? మరి రాదు కదా. మరి 9 తర్వాత 10 బదులు ఏం రాస్తాము? చూడండి, ఇక్కడ ఉన్న డిజిట్స్నే రిపీటెడ్గా రాసుకుంటాం. చూడండి, 10. ఇది 9 తర్వాత 10 బదులు ఏం రాసుకుంటాం? 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 తర్వాత 20 తర్వాత 21, 22, 23, 24, 25 అంటే ఈ విధంగా ఉన్న డిజిట్స్ని రిపీటెడ్గా రాసుకుంటాం. అదే హెక్సాడెసిమల్లోకి వద్దామా? చూడండి, 9 తర్వాత 10 బదులు ఏముంది ఇక్కడ? 10. ఏ అంటే ఇక్కడ 10 అని అర్థం. 10, 11, 12, 13, 14, 15. ఎఫ్ అంటే ఇక్కడ 15 అని అర్థం. మరి 15 తర్వాత 16 బదులు ఏమి రాస్తాం ఇక్కడ? ఎఫ్ అంటే 15. మరి 16 బదులు మరి చూడండి, డెసిమల్ నెంబర్ సిస్టంలో మరి 10 బదులు 10 రాశారు కదా. ఇది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో 16 బదులు 10 రాసుకుంటామండి. ఎంత? 16 బదులు 10 రాస్తాం. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1A, 1B, 1C, 1D, 1E, 1F తర్వాత 20. ఈ విధంగా హెక్సాడెసిమల్ నెంబర్స్ని ఫామ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, దీని తర్వాత ఆక్టాల్ నెంబర్ సిస్టమ్. ఆక్టాల్ నెంబర్ సిస్టంలో 7 వరకే ఉంటుంది. మరి 8 బదులు ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ చూడండి, డెసిమల్లో 9 తర్వాత 10 బదులు 10 రాస్తారు కదా. అదే హెక్సాడెసిమల్లో ఎఫ్ అంటే 15. మరి 16 బదులు 10 రాస్తారు కదా. ఇక్కడ ఆక్టాల్లో 8 బదులు 10 రాస్తాం. అంటే ఇక్కడ ఆక్టాల్లో 10 అంటే 8 అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. 10, 11, 12, 13, 14, 15, 16, 17 తర్వాత 20. ఇలా ఈ విధంగా ఆక్టాల్ నెంబర్స్ ఫామ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, అయినా కూడా ఈ 2 ప్రస్తుతానికి మనకు వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఏంటి? డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్. ఎందుకంటే కంప్యూటర్కి మన నెంబర్స్ని అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో ఇన్పుట్ ఇస్తే వాటిని బైనరీలోకి మార్చుకునేసి ప్రాసెస్ చేస్తుంది. మరి ఈ విధంగా మనం డెసిమల్లో ఇస్తే బైనరీలోకి ఎలా మారుతుంది? ఓకే, మనము కంప్యూటర్కి ఇన్పుట్ ఏ ఫార్మాట్లో ఇస్తాం? డెసిమల్లో ఇస్తాం. దాన్ని డెలో మార్చుకుంటుంది, బైనరీలోకి ఎలా మార్చుకుంటుంది చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం వాడే నెంబర్ సిస్టమ్ ఏంది? మన కంప్యూటర్కి ఏ ఫార్మాట్లో ఇస్తాం ఇన్పుట్? డెసిమల్ నెంబర్ సిస్టంలో ఇస్తాం. దాన్ని డెలో మార్చుకుంటుంది, బైనరీలోకి ఎలా మార్చుకుంటుంది చూద్దామా? చూడండి, నేను 13 రాస్తున్నానండి ఇక్కడ. మరి 13 అంటే మనదే కదా. దీన్ని బైనరీలోకి ఎలా మార్చాలా? 2 చేత
డివైడ్ చేయాలా. ఓకేనా, చూడండి ఇక్కడ నేను 30ని బైనరీలోకి మారుస్తాను. చూడండి జాగ్రత్తగా వినాలి మీరు. ఎలా మార్చాలి? 2 6 ఎంత? 12 కదా. మరి 2 6 పోతుందా? మరి 2 7s ఉన్నాయి ఇక్కడ, లేదు కదా. 2 6 12, 2 6 12. 13లో 12 పోతే ఎంత? చూడండి 1 మిగులుతుంది. క్యారీ ఎంత? 1. మళ్ళీ ఈ 6ని 2 చేత డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 2 3s ఎంత? 6. 2 3s 6 అంటే 6లో 6 పోతే ఎంత? 0. అంతే కదా. ఏమైనా మిగులుతుందా? మిగులుతుంది కదా. మళ్ళీ ఏం చేద్దాం? ఈ 3ని తిరిగి 2 చేత డివైడ్ చేయాలి. 2 1s ఎంత? 2 1s ఎంత? 2. 2 1s 2 పోతే 3లో ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ 1ని మళ్ళీ తిరిగి డివైడ్ చేయగలరా? డివైడ్ చేయలేం కదా. అందుకే కింద నుంచి చూడండి ఇక్కడ, కింద నుంచి చూడండి ఇక్కడ 1 1 1 0 1 ఇలా చూడండి ఇక్కడ 1 1 0 1. ఇది బైనరీకి అంటే 13కి సమానమైన బైనరీ కోడ్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మరి ఒక డెసిమల్ని బైనరీలోకి మార్చాలంటే మార్చాం కదా, మరి తిరిగి ఈ బైనరీ కోడ్ని డెసిమల్లోకి మారుద్దామా? ఇది 13కి సమానమైందా అవునా కాదు చెక్ చేద్దామా? ఎలా చెక్ చేయాలి వస్తా? దీన్ని ఇట్ ఈస్ ద రైట్ మోస్ట్ బిట్ కదా, దీని కింద 1 వేసుకోండి. మరి దీని కింద దీని పక్క డిజిట్ ఉంది కదా, దీనికి ఎంత వేసుకుంటారు? మరి 1కి రెట్టింపు ఎంత? రెట్టింపు అంటే డబల్. 1 × 2 ఎంత? 2 కదా. మరి 2కి డబల్ ఎంత? 2 అంటే 2 2s ఎంత? 4. ఓకేనా. 4కి డబల్ ఎంత? రెట్టింపు ఎంత? 8. ఇలాగా 1 అంటే ఈ డిజిట్ కింద 1 వేసారు కదా, రైట్ మోస్ట్ బిట్ కింద 1, దీని కింద 2 4 8 16 32 ఇలా వేసుకుంటూ పోవాలండి. దీని తర్వాత ఏం చేయాలి? ఈ ఆపోజిట్ ఈ రెండింటిని ఏం చేద్దాం? మల్టిప్లై చేద్దామా? 1 × 8 ఎంత? 8. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, 1 × 4 ఎంత? 4. మరి 0 × 2 ఎంత? 0 కదా. మరి 1 × 1 ఎంత? 1. చూడండి ఇక్కడ 8 + 4 చూడండి ఇక్కడ 1 మొత్తం ఎంత? మరి చూడండి 8 + 4 ఎంత? 12 కదా. 12 + 1 ఎంత? 13 కదా. సరిపోయిందా? సో మీరు ఈ ఒక డెసిమల్ని ఎలా బైనరీలోకి మార్చాలో చెప్పాను, అట్ ద సేమ్ టైం బైనరీని డెసిమల్లోకి ఎలా మార్చాలో చెప్పాను. ఇంకో నెంబర్ చూద్దామా? చూడండి ఇక్కడ ఇంకో నెంబర్ చేస్తున్నాను మీకు. ఈసారి 17 ఇచ్చేస్తున్నాను. ఓకే, చేద్దామా? చూడండి ఏం చేయాలా? 2 చేత డివైడ్ చేయాలా. 2 8 ఎంత? 2 8 16 పోతే ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. చూడండి తిరిగి ఈ 8ని 2 చేత డివైడ్ చేస్తున్నాను. 2 4s ఎంత? 8 పోతే ఎంత మిగులుతుంది? 0. ఓకేనా. తిరిగి ఈ 4ని 2 చేత డివైడ్ చేయాలా. 2 2s ఎంత? 4 పోతే ఎంత మిగులుతుంది? ఇక్కడ 0. తిరిగి మళ్ళీ ఈ 2ని చూసామా? 2 1s ఎంత? 2 పోతే ఇంకేం మిగులుతుంది? 0. ఇంకెంత మిగిలింది? లాస్ట్ 1. ఈ 1ని డివైడ్ చేయగలమా? చేయలేం కాబట్టి కింద నుంచి పైకి 1 0 0 0 1. ఇది 1. చూడండి ఇక్కడ 0 0 0 1. ఈ బైనరీ కోడ్ 17కి సమానమైంది. అయినా కూడా చెక్ చేద్దాం ఒకసారి, చూద్దామా? దీని కింద ఎంత తీసుకోవాలా? 1 2 ఓకేనా. దీని కింద 4, తర్వాత 8, తర్వాత 16. ఓకేనా. మరి 1 × 16 ఎంత? 1 × 16 ఎంత? 16 కదా. మరి 0 × 8 కొట్టేద్దామా? ఎందుకని? 0s అయిపోతుంది కాబట్టి. 0 × 4 కూడా కొట్టేద్దామా? ఇది కూడా కొట్టేద్దామా? చూడండి ఇప్పుడు 1 × 1 ఎంత? 1. మరి 1 × 16 ఎంత? 16. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? చూస్తారు కదా. ఇది 17కి సమానమైన బైనరీ కోడ్. చూస్తారు కదా. ఈ విధంగా మీరు డెసిమల్ని బైనరీలోకి మార్చారు, బైనరీని డెసిమల్లోకి మార్చారు. ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దామా? ఇంకొక చూడండి ఇక్కడ. అదే ఇక్కడ నెంబర్స్ని మనం బైనరీలోకి మార్చగలం కదా. అదే మీకు లెటర్ ఏ ఇచ్చాను, క్యాపిటల్ ఏ. మరి దీన్ని 2 చేత డివైడ్ చేయగలమా? మరి ఏ క్యారెక్టర్నైనా 2 చేత డివైడ్ చేసి దాన్ని బైనరీలోకి మార్చగలమా? క్యారెక్టర్స్ని మనం బైనరీలోకి మార్చలేం కాబట్టి ఆ క్యారెక్టర్స్ యొక్క ఆస్క్ కోడ్ అంటే క్యాపిటల్ ఏ యొక్క ఆస్క్ కోడ్ ఎంత? క్యాపిటల్ ఏ యొక్క ఆస్క్ కోడ్ ఎంత? 65. మీరు క్యాపిటల్ ఏ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా మీరు క్యారెక్టర్స్ని బైనరీలోకి మార్చాలంటే క్యారెక్టర్స్ని మార్చలేం కాబట్టి ఆ క్యారెక్టర్స్ యొక్క బైనరీ ఆస్క్ కోడ్స్ని బైనరీలోకి మార్చుకోవాలి. అంటే చూడండి ఇక్కడ మరి ఏని మార్చమంటే క్యాపిటల్ ఏని మార్చమంటే దాని యొక్క ఆస్క్ కోడ్ ఎంత?
65 దీన్ని బైనరీలోకి మార్చాలి. చూద్దామా? నేను డైరెక్ట్గా రాస్తున్నాను, మీరు డైరెక్ట్ వీడియోగా చేసుకోండి. 1 0 0 0 0 1. మరి నేను డైరెక్ట్గా రాశాను. ఇది 65కి సమానమైన బైనరీ కోడ్ అవునా కదా చెక్ చేద్దామా? చూడండి, ఇక్కడ దీని కింద ఎంత తీసుకోవాలా? 1, దీని కింద 2 4 8 16 32 64. ఓకేనా? చూశారు కదా ఫ్రెండ్స్, 1 into 64 ఎంత? 64. మరి ఇది కొట్టేద్దామా? 0 into 32 0 కొట్టేస్తున్నాను, ఇది కూడా. ఓకేనా? మరి 64 + 1 ఎంత? ఎస్ 65. ఈ విధంగా మనకి ఆస్క్ కోడ్ ఎందుకండి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఆస్క్ కోడ్? మనము నంబర్స్ని బైనరీలోకి మార్చగలం, కానీ మరి క్యారెక్టర్స్ని మార్చగలమా? మార్చలేనప్పుడు ఆ క్యారెక్టర్స్ యొక్క ఆస్క్ కోడ్స్ని బైనరీలోకి మార్చాలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు వచ్చేసి ఏం చెప్పాను మీకు? మరి కంప్యూటర్ అంటే ఏంది, సారీ వాట్ ఈస్ ద సి లాంగ్వేజ్, హిస్టరీ ఆఫ్ సి, దీని తర్వాత ఫీచర్స్ ఆఫ్ సి, మరి క్యారెక్టర్ సెట్ ఆఫ్ సి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీకు నేను వచ్చేసి మరి ఐడెంటిఫైర్స్ అంటే ఏంది, ఓకేనా, వాళ్ళకి కీవర్డ్స్ అంటే ఏంది, మరి డేటా టైప్స్ అంటే ఏందో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి ముందు మంచి మంచి వీడియోస్ వింటారని చెప్పేసి మంచి మంచి క్లాసులు వింటారని చెప్పేసి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.